కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇన్ యూకే. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. జిలేబీ చేసి చూపిస్తున్నాను అన్నమాట. మనం స్వీట్ షాప్ లో బై చేస్తే ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయో అంతకంటే బాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి అంతే. ఇంకా దాని ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఇప్పుడు జిలేబీ ప్రాసెస్ కోసం నేను ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇది ఒక బౌల్లోకి వేసుకున్నాము. ఈ మైదా పిండిలోకి నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. మనం ఒక కప్పు మైదా పిండికి ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకంటే మనం క్రిస్పీగా వస్తుంది అన్నమాట మనకి జిలేబీ అనేది, అందుకని కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మైదా పిండి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసాక ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి, కొద్దిగా చిటికెడు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను కొద్దిగా ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ వేస్తున్నాను. జిలేబీ మంచి కలర్ రావడం కోసము. ఇది సాఫ్రాన్ ఫుడ్ కలర్ అన్నమాట. మనం జిలేబీ కలర్ మంచిగా ఆరెంజ్లో వస్తాయి కాబట్టి ఓన్లీ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ మనం విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకుందాము. ముందుగానే ఒకేసారి ఎక్కువగా పోయకూడదు, కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవడం బెస్ట్ అన్నమాట. కాస్త వాటర్ పడతాయి. మొత్తం ఇది ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకున్నాం మనము. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా జారుగా ఉంటే చాలన్నమాట. మనకి విస్కర్తో అయితే మంచిగా మిక్స్ అవుతుంది. నెక్స్ట్ మనం దీన్ని ఒక ½ అవర్ పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ జిలేబీ కోసం మనము చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఒక మంచిగా కలిపేసాక ఒక 20 to 30 మినిట్స్ పక్కన పెట్టేయాలన్నమాట. అప్పుడు పిండి మంచిగా నానినట్టుగా అవుతుంది మనకి. దీనిపైన ఒక క్యాప్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అందులో మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతో నేను షుగర్ 1½ కప్పు తీసుకుంటున్నాను అన్నమాట. మీరు కొద్దిగా స్వీట్ తక్కువ తినాలనుకుంటే కొద్దిగా తక్కువగా వేసుకోవచ్చు. 1 కప్పుకి మనకి 1½ కప్పు షుగర్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ చక్కెరని పాకం వచ్చేలాగా కొద్దిగా గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో మనం పాకం చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేస్తున్నాను, యాలకుల పొడి. షుగర్ పాకంలో కూడా నేను ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను అన్నమాట. జిలేబీస్కి ఇంకా మంచి కలర్ వస్తుంది కాబట్టి లైట్గా వేసాను అంతే. మీరు సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడు వేసుకోవాలి. ఇది కొంచెం మరిగేసి దగ్గర అయ్యే వరకు మనం ఉంచేస్తాము. ఇప్పుడు షుగర్ పాకం వచ్చేస్తుందండి. ఇలా మనం లైట్గా వస్తే చాలన్నమాట. కొద్దిగా గులాబ్ జామున్కి వచ్చినంతగా వస్తే సరిపోతుంది మనకి పాకము. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ½ లెమన్
పిండుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లెమన్ జ్యూస్ సరిపోతుంది. లెమన్ జ్యూస్ వేసుకుంటే మనకి ఈ చక్కెర పాకం తొందరగా గట్టి పడదు, మనకి లిక్విడ్ లాగే ఉంటుంది, అందుకే వేసుకోవాలి. ఇప్పుడైతే పాకంకి ఒక కవర్ లిడ్ పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు జిలేబీ ప్రాసెస్ కోసం మనము కొద్దిగా మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకుందాము. వెడల్పాటిది తీసుకుంటే మనం జిలేబీలు మంచిగా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. జిలేబీలు మునిగేంత ఆయిల్ వేసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. కాస్త ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యే ముందు మనము ఈ పిండి మిశ్రమం ఉంది కదా, మనము మైదా పిండి తడిపి పెట్టుకున్న జిలేబీ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను. కుకింగ్ సోడా అన్నమాట. 1 పించ్ వేసుకోండి. కాస్త బేకింగ్ సోడా వేసి దీనిపైన మనం ఇప్పుడు కొద్దిగా హాఫ్ లెమన్ పిండాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ అంత లెమన్ వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, దానిపైన నిమ్మరసం వేస్తున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా నురుగలాగా వస్తుంది బేకింగ్ సోడా పైన నిమ్మరసం వేసుకుంటే. ఇంత నేను హాఫ్ బద్దన్ లెమన్ తీసుకున్నాను. దీన్ని పిండేసుకుందాము. ఇప్పుడు బేకింగ్ సోడా, లెమన్ జ్యూస్ మంచిగా దీంట్లో మిక్స్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవుతుందండి. ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకొని మనం ఇవి చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఒక బాటిల్లో వేసుకుందాం ఈ మిశ్రమాన్ని మనము. ఇప్పుడు నా దగ్గర ఈ సాస్ బాటిల్స్ ఉన్నాయన్నమాట. మనం సాసులు వేసుకుంటాం కదా, ఆ బాటిల్. ఇది లేకపోతే మీ దగ్గర ఒక మిల్క్ కవర్ ఉంటాయి, కవర్స్లో కూడా వేసి మనం చేసుకోవచ్చు అన్నమాట. కవర్కి కార్నర్లో హోల్ పెట్టాలి. మనం ఇప్పుడైతే దీన్ని ఇందులోకి తీసుకుంటున్నాము, జిలేబీ మిశ్రమాన్ని. ఇలా సాస్ బాటిల్ తీసుకున్నాక ముందుగా మనము కొద్దిగా ట్రై చేయాలి. ఆయిల్ హీట్ తగ్గించాను నేను. ఆయిల్లో సరిపడే అన్ని వేసుకొని 2 సైడ్స్ స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిపోయిన జిలేబీలని మనం వెంటనే వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవడమే. వేడివే వేస్తే మనకి పాకం మంచిగా పడుతుంది అన్నమాట. ఇలా ఒక 1-2 మినిట్స్ పాకంలో వేసేసి మనం పక్కకు తీసి పెట్టేయచ్చు. మిగతా పిండి కూడా మనము స్టవ్ హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ వేసేసుకుందాము జిలేబీస్. ఇలా వేగిపోయిన జిలేబీలని చక్కెర పాకంలో వేసి 2 నిమిషాలు అలాగే పెట్టి మనం తర్వాత పక్కన తీసుకోవాలి. మనం పాకంలోని జిలేబీలని ఇలా ఒక 2 మినిట్స్ వేసి పెట్టేసి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాము. అంతే అండి, ఇంకా జిలేబీలు రెడీ. పాకంలో మరీ జిలేబీలని ఎక్కువసేపు పెట్టకూడదండి, ఎక్కువసేపు పెడితే మెత్తపడిపోతాయి కదండి. జిలేబీ ప్రాసెస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ ప్రాసెస్ మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా క్రిస్పీగా జ్యూసీగా అయ్యాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా ఆ క్రంచీనెస్ మీకు తెలుస్తుంది కదా, చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసము పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ నౌ.